హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు సింపుల్ మెథడ్లో 3 మినిట్స్లో ఫ్యాంట్ కటింగ్ అనేది చెప్తాను. నార్మల్ ఫ్యాంట్ కటింగ్, స్ట్రైట్ కట్ ఫ్యాంట్ అండి, కుచ్చు లేకుండా. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా 2 మీటర్స్ అయితే క్లాత్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. మనం ఆల్తి తీసుకున్న ప్యాంట్ని అయితే ఆ క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. సేమ్ నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. పట్టీ కోసం అయితే చూడండి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. హెచ్చులు తగ్గులు అనేది ఏమీ ఉండకూడదు. అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్యాంట్ కటింగ్. కింద పట్టీ కోసం అయితే 2 ఇంచెస్ అయితే వదిలేసుకోవాలి. మర్చి కుట్టుకునేదానికి చూడండి 2 ఇంచెస్ అయితే వేసుకోవాలి. కుట్లలో కూడా 2 ఇంచెస్ వదులుకోవాలండి. స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ అక్కడక్కడ కొలుచుకోవాలి. టేప్ తీసుకొని డ్రా చేసుకోవాలి. దానికి కుచ్చు లేదు కదండి, అందుకని నేను క్లాత్ అక్కడ ఎక్స్ట్రా వదిలేసుకోలేదు. స్ట్రైట్ కట్ కదండి, కుచ్చు లేకుండా. కుచ్చు పెట్టుకుంటే ఫ్యాంట్ అనేది గలీజ్గా అనిపిస్తుందండి. వేసుకున్న తర్వాత పైగా అనిపిస్తుంది. అందుకని కుచ్చు వదిలేసాను. కుచ్చు లేకుండా నార్మల్ ఫ్యాంట్, స్ట్రైట్ కట్ ఫ్యాంటు. డ్రాయింగ్ పైనే కట్ చేసుకోవాలండి. చూడండి అలా డ్రాయింగ్ లోపల మాత్రం కట్ చేసుకోవద్దు, పైకే రావాలి. ఈ కటింగ్ అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నార్మల్ ఫ్యాంట్ కటింగ్ అనేది బాగా సరిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. జారిపోకుండా హ్యాండ్ అనేది పట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ టూ లేయర్స్ చిట్కా అనేది వేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర అక్కడైతే 2 లేయర్స్ ఓపెన్ లేవు కదండి, దాన్ని కట్ చేసుకోవాలి. అటు సైడ్ ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టు. పట్టీ కోసం అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అండి. నా ప్యాంట్ కొంచెం పొడవు ఉంది. పట్టీ కోసం అయితే నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూపిస్తా చూడండి వీడియోలో ఎలా కట్ చేయాలి. ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్ అనేవి ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెట్టకూడదు. చూడండి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, వాళ్ళైతే నా క్లాత్ కొంచెం తక్కువే ఇచ్చారండి. ఆ క్లాత్తో నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. మన ప్యాంటు గోల్ ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలండి. పట్టీ కూడా కుచ్చు లేకుండా కావాలంటే చూడండి మన ప్యాంటు గోల్ ఎంత ఉందో అంత లెంత్ ఉంది. స్ట్రైట్గా అది పట్టీ మర్చేసి దానికి జాయింట్ చేసేయడమే. అంతేనండి, సింపుల్ మెథడ్లో ఈజీ నార్మల్ ఫ్యాంట్ కటింగ్ అండి. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అలా మడత వేసి అలా జాయింట్ వేసేసి కింద 2 ఇంచెస్ మర్చి కుట్టేస్తే ఈజీ నార్మల్ ఫ్యాంట్ కటింగ్ వచ్చేస్తుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన క్లాత్ అయితే వేస్ట్, దేనికి ఒక దానికి పనికొస్తుందని పెట్టుకోవాలి. వీడియోలో మధ్యలో నాకు తెలుగు సరిగా రాదండి. ఏమైనా తప్పులుంటే సెర్చ్ చేసుకోండి.